కరీంనగర్ డీఆర్సీ సమావేశంలో జరిగిన సంఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పందించారు. డీఆర్సీ మీటింగ్లో సంజయ్ తనను రెచ్చగొట్టేలా మాట్లాడారన్నారు. మొదట సంజయ్ తనపై దాడి చేశారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను మీడియా ముందు ప్రదర్శించారు. 15,000 ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వారి 6 గ్యారెంటీలో పెట్టిర్రు. మీరు ₹1 మీరు ప్రభుత్వానికి వచ్చి సంవత్సరం 2 నెలలు అవుతుంది, కానీ మీరు ₹1 కూడా మీరు ఇప్పటిదాకా రైతు అకౌంట్లో డబ్బులు వేయలేదు అని నేను అడిగింది ఏమన్నా తప్పు ఉందా? అలా నేను ఇవి అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రన్నింగ్ కామెంటరీ చేస్తారు, ఇది వేదిక కాదు, ఇది అడగొద్దు అని. మరి నేను అడుగుతున్నా, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము మీరు చెప్పిందే కదా రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు దళిత బంధు ఉట్టి 10 లక్షల రూపాయలు ఇస్తుండు, నేను 12 లక్షలు ఇస్తా రేపు అధికారంకి వస్తే అని చెప్పింది మీరే కదా. మరి ఇవి నేను అడుగుతుంటే మీకు మింగుడు పడతలేదా? ఇవన్నీ నేను అడుగుతున్నా కదా, నా మీద దాడి చేయాలి ఎట్లయినా అని ఒక గలీజ్ ఆలోచనతోని ఇవాళ సంజయ్ జగిత్యాల గారితోని మైక్ ఇచ్చి మాట్లాడిచ్చి, ఆయన గెలిచింది ఏ పార్టీ నుంచి, పోటీ చేసింది ఏ పార్టీ నుంచి, అసలు ఆ జగిత్యాల సంజయ్ అనేటోడు వార్డు మెంబర్ అన్న గెలుస్తాడా? కేసీఆర్ గారు బొమ్మ లేకపోతే వార్డు మెంబర్ అన్న గెలుస్తాడా? బరాబర్ ఆ సీటు కేసీఆర్ గారి బొమ్మ మీదనే, కేసీఆర్ గారి గుర్తు మీదనే జగిత్యాల్లో మేము గెలిచినాం. నువ్వు లేచి మాట్లాడుతూ ఉంటే నాతో కూర్చొని ఏమంటాడు, మీ బట్టలు చింపితే ఇప్పుడు అంటాడు. నన్ను రెచ్చగొట్టింది ఆయననా నేనా? నేను లేచి నువ్వు ఏ పార్టీలోకి గెలిచినావు అంటే నేను బాజాబ్తు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ కాదు అని చెప్తాడు.